హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, మీరు ఏపీ ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించి అప్లై చేసుకుంటున్నట్లయితే, మీరు గాని 2025 నుంచి 2026 ఇయర్ అయితే జాయిన్ అవుతున్నారో, లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లాగా మీరు ఏదైనా ఇయర్ చదువుతున్నట్లయితే మీకు 2025, 2026 అకాడమిక్ ఇయర్ నుంచి కూడా కొత్తగా 2 రూల్స్ అయితే మనకి యాడ్ చేశారనమాట. అయితే ఈ 2 రూల్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మాత్రమే ఏపీ ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుందో సో అక్కడ వాళ్ళకి మాత్రమే ఈ విద్యా దీవెన, ఈ వసతి దీవెన అమౌంట్ అయితే మాత్రం రిలీజ్ చేస్తారండి. అయితే ఆ రూల్స్ అన్ని ఏంటి, అసలు మనం ఏం పాటించాలి? అయితే ఇంకా ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించి సో మనకి కంప్లీట్ అమౌంట్ ఏదైతే ఫస్ట్ ఇయర్ సంబంధించి ఏదైతే అంటే మనకి ఈ యొక్క ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించి ఈ ఇయర్ ఒక ఫుల్ ఫీజు రియంబర్స్‌మెంట్ ఏదైతే ఫుల్ అమౌంట్ ఎప్పటికల్లా రిలీజ్ అవుతుందో కూడా మీకు చెప్తాననమాట. సో వీడియో ఇది చాలా యూస్ఫుల్ గా ఉండబోతుంది అనమాట. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి అనమాట. సో అయితే టాపిక్ తెలుసుకుందాం. అయితే మనకి అప్డేట్ అయితే ఈ విధంగా ఉందండి. అయితే ఎవరికైనా సరే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి సో నిధులు ఓకే వాళ్ళకి రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం ఫస్ట్ కండిషన్ ఏంటి అనుకున్నట్లయితే 75% కన్నా కూడా అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట. సో మీ కాలేజీలో సెమిస్టర్ వైజ్ గా ఉన్నట్లయితే సెమిస్టర్ వైజ్ గా కూడా మీకు 75% అటెండెన్స్ అయితే ఉండాలి. దాంతో పాటు మీ కాలేజ్ సంబంధించి ఇయర్ వైజ్ అన్నట్లయితే ఇయర్లీ కూడా మీకైతే మాత్రం 75% అటెండెన్స్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. అయితే మీకు అర్థమైతే అనుకుంటున్నాను. ఓకే. సో, ఫస్ట్ కండిషన్ ఏంటి? మనకి 75% కన్నా అటెండెన్స్ అయితే ఉండాలండి. అయితే గుర్తుపెట్టుకోండి, 74 పాయింట్ 5 ఉన్నా సరే మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఖచ్చితంగా కూడా మీరు సెమిస్టర్ వారీగా లేకపోయినట్లయితే ఇయర్లీగా మీరు ఖచ్చితంగా 75% అటెండెన్స్ అయితే ఉండాలండి. మీరు డీటీ అయినా సరే మీకు ఫీజు రింబర్స్‌మెంట్ అయితే రాదు. అలాగే మీరు సంబంధించి కోఆర్డినేషన్ లాంటివి ఏమైనా పడినా సరే మీ కాలేజ్ వాళ్ళు అడ్జస్ట్ చేసి 75% అయితే మాత్రం తీసుకొస్తేనే మీకు ఫీజు రింబర్స్మెంట్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో, మీకు జ్ఞానభూమి పోర్టల్ అప్డేట్ చేస్తారు కదా మీ అటెండెన్స్. సో, అప్పుడు ఖచ్చితంగా అయితే మాత్రం మీకు 75% కన్నా అబోవ్ అయితే ఉండాలనమాట. దాంతో పాటు మనకి ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారండి. ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనమాట. సో, ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే మీ కాలేజ్‌లోనే మీ ఫేస్ రికగ్నైజ్ చేసే విధంగా మీ ఫేస్ రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ అనేది అటెండెన్స్ అయితే డైరెక్ట్‌గా తీసుకుంటుందనమాట. అయితే ఇక్కడ మీరు ఎలాంటి చీటింగ్ అయితే చేయడానికి అయితే ఉండదు. సో, మీరు ఎఫ్ఐఆర్స్ తీసుకుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా మీరు కాలేజ్‌లో అయితే మ్యాండేటరీగా అయితే ఉండాలనమాట. సో, ఇది మీరు ఎవరైతే కరెస్పాండెన్స్ చేస్తున్నారో లేకపోతే లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నారో సో, వాళ్ళందరికీ కూడా అయితే షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. బ్యాడ్ న్యూస్ లాంటిది. ఎందుకన్నట్లయితే మీరు కాలేజ్‌లో ఉండి మీకు ఎఫ్ఐఆర్ఎస్ చేస్తేనే డైరెక్ట్‌గా ఎవ్రీ డే ఎఫ్ఐఆర్ఎస్ అనేది మనకి గవర్నమెంట్‌కి అయితే వెళ్ళిపోతుందనమాట. సో, అది అప్‌డేట్ అయితే అయిపోతుంది. సో, ఆ విధంగా మనకి ఎవ్రీ డే ఎఫ్ఐఆర్ఎస్‌ని బేస్ చేసుకొని మీ అటెండెన్స్‌ని 75% వరకు కూడా కాలిక్యులేట్ చేస్తారండి. 70% ఉందా లేదా అని చెప్పేసి. ఓన్లీ ఆ ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ బేస్ చేసుకొని అయితే మాత్రం రెడీ అంటే చేస్తారనమాట. సో, మీరు ప్రతిరోజు కాలేజ్‌కి వెళ్ళినట్టు మీరు ఎఫ్ఆర్ఎస్ అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి. మీకు ఇంకా అటెండెన్స్ షీట్స్ అయితే ఎలాంటి పని అయితే ఉండదనమాట. దాంతో పాటు మీకు ఎఫ్ఆర్ఎస్ సంబంధించి ఏపీ టీఎస్ అందిస్తుందనమాట. సో, ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ సంబంధించి మనకి మొత్తం కొనుగోలు సంబంధించి సో, ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో సో, అవన్నీ కూడా తయారు చేసి కాలేజ్‌కి అయితే సప్లై చేస్తారనమాట గవర్నమెంట్ తరపు నుంచి కూడా. అయితే ఇదంటే మనకి ఏపీ ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. దాంతో పాటే మనకి ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే 2024, 2025 అకాడమిక్ ఇయర్ సంబంధించి సో మనకి జూన్, జూలై కల్లా కూడా మనకి ఏదైతే ఈ యొక్క మీరు అకాడమిక్ ఇయర్ ఉందో సో ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి మొత్తం 4 విడతల రూపంలో రిలీజ్ చేస్తారండి. ఆల్రెడీ మనకి 2 విడతలు రిలీజ్ చేస్తారు. మరో 400,00,00,000 సంబంధించి మనకి మూడో విడత రిలీజ్ చేస్తారండి. దాంతో పాటు ఇంకొక 500,00,00,000 వరకు కూడా మనకి అమౌంట్ రిలీజ్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అయితే క్లియర్ చేసి నెక్స్ట్ సెమిస్టర్ వారి నుంచి ఏంటంటే సెమిస్టర్ వారీగా మనకి ఫీజు రింబర్స్మెంట్ ని రిలీజ్ చేస్తారనమాట. సో ఇది అంటే మనకి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు అయితే వస్తాయన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మాత్రం ఖచ్చితంగా బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన డౌట్స్ అయితే ఖచ్చితంగా ప్యాక్ చేసుకోండి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.